ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సత్యప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా అపోస్తలుడైన యోహాను మనకు చెప్తున్న విషయం ఏమిటంటే, మన హృదయాలలో సత్యం మరియు ప్రేమ ఉండినప్పుడు మనకు దేవుని వద్ద నుండి కృప, కనికరము, సమాధానము వస్తాయి. ఈ ఆశీర్వాదాలు తండ్రి అయిన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు లభిస్తాయి. సత్య ప్రేమలు అనే మాట దేవుని వాక్య ప్రకారం ఉండే ప్రేమను సూచిస్తుంది. ఇది స్వార్థరహితమైనది, పవిత్రమైనది. ఇవి రెండూ కలిసి ఉన్నప్పుడు అది క్రైస్తవ జీవితం యొక్క అసలైన రూపం. చాలామంది ఒకదానిని తీసుకొని మిగతాది లేకుండా జీవించాలనుకుంటారు. కేవలం సత్యం లేక కేవలం ప్రేమ, కానీ దేవుని దృష్టిలో రెండు ప్రాముఖ్యం. అలాగే కృపా, కనికరము, సమాధానము అనేవి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి వస్తాయి. అనగా మనం వాటిని స్వయం శక్తితో సంపాదించలేం. అవి దేవుని నుండి ఉచితంగా లభిస్తాయి. ఉదాహరణకు, మనం పాపాలలో ఉన్న దేవుడు మనపై ప్రేమ చూపించి మన కోసం తన కుమారుడిని పంపాడు. అదే కృప. మన పాపాలకు శిక్ష రావాలి, కానీ దేవుడు కనికరంతో మన్నించి మన హృదయాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చాడు. అలాగే సమాధానం అంటే సాధారణంగా మనకు తెలిసింది కలహం లేకపోవడం, ప్రశాంత వాతావరణం. కానీ యేసు ఇచ్చే సమాధానం అంతకన్నా గొప్పది. అది మన హృదయం లోపల ఉండే ఆత్మీయ స్థిరత్వం. పరిస్థితులు కలతపెట్టినా మనలో కలిగే నిశ్చల నమ్మకం. ఇది బయట పరిస్థితులతో సంబంధం లేకుండా మన హృదయాలలో స్థిరంగా ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక అని. ప్రియులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలి అనగా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలే అనగా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సత్య ప్రేమలు మాయందుండగా నీ యొద్ద నుండి, నీ కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మాకు తోడగునని మేము ప్రియులైన పిల్లల వలె నిన్ను పోలి నడుచుకోవాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మా ఎడల నీ ప్రేమను వెల్లడిపరచుచున్నావు గనుక మేమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మా కొరకు చనిపోయాను గనుక
మేమిప్పుడు ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుటకు సహాయము దయచేయమని, మా ఎడల నీకు ఉన్న ప్రేమను మేము ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని నీ ప్రేమయందు నిలిచి ఉండుటకు కృపచూపమని, నీ కృపా కనికరం నీ సమాధానము మాలో ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.